హాయ్ ఫ్రెండ్స్. నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు కవిత గారు ప్రెస్ మీట్లు పెట్టారు కదా, దాని గురించి ఏది నిజం ఏది అబద్ధం అనే విషయం గురించి మీకు వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటిదంటే విషయంలోకి వెళ్తే కవిత గారు ప్రెస్ మీట్లో ఒక ఆమె ప్రెస్ మీట్ మొత్తం అర్థం చేసుకుంటే ఒక విషయం అర్థమైంది. ఏంటిదంటే మేము హరీష్ రావు, సంతోష్ రావుే దోషులు, వాళ్ళే దోసుకున్నారు తెలంగాణని మా కుటుంబం కాదు అన్న నెరేటివ్ పట్టుకొచ్చింది. ఇది మొత్తానికైతే మా కుటుంబం కాదు అని పట్టుకొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అసలు విషయంలోకి వెళ్తే ఈ స్టేట్మెంట్లో కవిత గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ స్టేట్మెంట్లో నిజాలు ఏంటిది మరి అనే దానికి వస్తే ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోతే, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోకి మనం వెళ్ళిపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మొత్తం ఏ పాలసీ అయినా ఏదైనా, ఇంకా తర్వాత ఏ కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి, ఇంకా తర్వాత ఏ కంపెనీలని ఎక్కడ ఇన్వైట్ చేయాలి, ఇంకా తర్వాత ఏ వ్యక్తిని మనం పార్టీలో కలుపుకోవాలి, ఎవరితో అలయన్స్ ఉండాలి, ఎవరితో ఏది ఉండాలని మొత్తం కేసీఆర్ చేసిండా లేకపోతే హరీష్ రావు చేసిండా ఫ్రెండ్స్? అసలు కేసీఆర్ మాట చెప్పందే హరీష్ రావు చేస్తాడా ఏదైనా కూడా? అసలు ఇలాంటివి ఒక పార్టీ అధినేతను కాకుండా ఈ ప్రాంతీయ పార్టీల్లో ఇది జరుగుతుందా? ఇది ఏమైనా నేషనల్ పార్టీయా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళు దోసుకుంటానికి ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధినేత ఆధిపత్యం ఉంటుంది కదా ఫ్రెండ్స్. పార్టీ అధినేత ఆధిపత్యం ఉంటుంది కదా ఫ్రెండ్స్. గత 10 ఏళ్ళ నుంచి మనమే చూస్తున్నాం కదా, కేసీఆరే కదా అంతా చేసింది. మళ్ళీ తర్వాత కవిత గారు ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నేను అబ్జర్వ్ చేసింది అంటే బీఆర్ఎస్ మీద వచ్చే వ్యతిరేకత ప్లస్ బీసీ ఉద్యమం వచ్చింది, ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగింది, ఈ ఓటు బ్యాంకు చీల్చి బీఆర్ఎస్కి లాభం చేయాలని కవిత గారే ఇట్లా ప్రెస్ మీట్ తోటి వీళ్ళంతా ఆడుతున్న ఇది ఒక నాటకం బ్రో. నేను నిజానికి చెప్పాలంటే బీసీ మూమెంట్ నీరుగారించడానికి, బీసీ ఓటు బ్యాంకును చిల్లజెర చేయడానికే ఇప్పుడు కవిత గారు ఈ నాటకానికి తెరలేపిండని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. ఎట్లంటే రానున్న ఎలక్షన్లో ఏదైనా నచ్చింది అనుకో, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకో, కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అందరూ మళ్ళీ మారిపోతారు, అందరూ ఒకటే అవుతారు ఫ్రెండ్స్. దీన్ని ఎవ్వరు కానీ మామూలుగా ఈ యూట్యూబ్ చూసేటోళ్ళు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు కానీ దీన్ని అస్సలు సీరియస్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ రాజకీయం మాత్రమే, ఇది రాజకీయం నాటకం ఇదంతా. నిజానికి చెప్పాలంటే ఈ నాటకం ఇంకా ఈ బీఆర్ఎస్ వాళ్ళు చాలా బాగా ఆడతారు, మాటల గారడి చేస్తారు, అందరినీ మభ్యపెడతారు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. బహుజనులకు నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక రాజకీయ నాటకమే, దీన్ని అస్సలు సీరియస్ తీసుకోవద్దు. ఒకసారి ఎలక్షన్ జరిగి అధికారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇదంతా మారిపోతుంది, అందరు కలిసిపోతారు. నాకు తెలిసి 103 రోజులు అని అన్నతోటి మాట్లాడక అని కవిత గారు చెప్తాను. అది శుద్ధ అబద్ధం. అది ఏదో అట్లా మీడియా కవరేజ్కి అట్లా చెప్తారు, ఏదో పాపులారిటీ రావడానికి అట్లా చెప్తారు తప్ప, కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటారు, ఎప్పుడు వాళ్ళు అందరు కలిసే ఉంటారు. వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళ మాటలని జనాలు ఆగం కావద్దు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ నాటకం. ఈ రాజకీయ నాటకంలో బీఆర్ఎస్ పార్టీ తారాస్థాయికి వెళ్తుంది. దీన్ని కొంచెం గుర్తించాలి ఫ్రెండ్స్. ఒకసారి సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత డ్రైవింగ్ మొత్తం వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి హరీష్ రావుకి, సంతోష్ రావుకి డ్రైవింగ్ తిప్పుతారు ఫ్రెండ్స్, అటు సైడ్ తిప్పుతారు. వాళ్ళ కుటుంబం సేఫ్గా ఉండాలని, కేసీఆర్ సేఫ్గా ఉండాలని అన్న ఈ రాజకీయ నాటకమే తప్ప కానీ దీంట్లో ఏది లేదు ఫ్రెండ్స్. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పింది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.